సలసల ఏరులే సలసల నువ్వు తాకిక నన్ను పూడే వరదైపోతా చలి 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 చురు 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 ఆ బిందు మీద టిష్యూ ఇచ్చినప్పు ఎందుకు నా అందం చూసి ఎక్కెక్కి ఏడుస్తుంది. సుప్రీత చెప్పు, ఊకేనా కాల్ చేస్తుంది. ఏ సుప్రీత, నువ్వు ఆఫ్టర్ పార్టీస్ 2 o'clock మా ఆయనకు ఫోన్ చేయక చెప్తున్నా, అర్థమైందా? అదేమన్నా నీ కార్ డ్రైవర్ అనుకుంటున్నావా? నా కారు మాత్రమే నడుపుతాడు. కారు మాత్రమే నడుపుతాడు. ఫోన్ చేయకని చెప్పు, ఊకే కూడా. దీపు, నువ్వు ప్రేమల వాడు, కింద వాడు, ఎన్నవాడు కానీ నా మొగుడు మాత్రం నీకు దక్కడు. ఎందుకంటే వాడిని నా కౌగిల్లో బంధించేసా. కొట్టుకోక ఎందుకు కొట్టుకుంటున్నావు? నీకు పెయిన్ అయితే నాకు పెయిన్ అవుతుంది. ఇదేంద్రదా నువ్వే కష్టపడ్డది చూడలేకపోతావు, ఎందుకంటే నాకు ఇష్టమైన పెళ్ళానివి నువ్వే. సరే, నేను ఆఫీస్కి వెళ్తా. ఆఫీస్కి వెళ్తావా ఈరోజు? వెళ్తావా? మాట రాని మౌనమిది. వెళ్తావా? చూసావా, పెక్కింట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ముద్దు పెట్టుకొని పోతాడు. నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదా. వాళ్ళు వచ్చిందే నిన్నమన్నా, ఒక్క 2 రోజులు ఆగు, ఆమెకి ఎన్ని ముద్దులు కావాలంటే ముద్దులు పెడతా నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్? మూతి మీద సురుకు పెడతా, నోరేసుకొని లోపలనాడు. ఊకుంటూ అందరినీ ఒళ్ళో వేసుకో. నేనేమన్నా అన్నానా అండి? మిమ్మల్ని ఎందుకు అరుస్తున్నారు అట్లా? అయ్యో, నాకెవ్వరు లేరండి, మీరు ఒక్కరే ఉన్నారు అనడానికి. నోరు మూసుకొని ఊక్కోండి. ఎవరినే నోరు మూయి గీముయి అంటున్నావు? ఓకే సారీ. సాఫ్ట్వేర్ అని చెప్పి సాఫ్ట్వేర్ మాట్లాడినా हम कहां से हैं मालूम? ओल्ड सिटी से. వస్తే డార్క్ చాక్లెట్ అయిందా? బాగా అయిందా? ఏమైంది? ఆ కుక్క మొహంని చూసావా? నా మీద ఎగిరెగిరి దాని కుక్క ముఖం అనుకు నువ్వు బర్ర మొహం వేసుకుని బదల ఇజ్జత్ తీస్తున్నావు తెలుసా నువ్వు? నన్ను బర్రె అంటావా? బర్రె కాదు, మేకప్ వేసిన పంది పిల్లవే నువ్వు. ఏముంది, మంచి కూడా ఉంది కదా. మంచిగా ఉన్నా కదా నేను. వచ్చిందండి వయ్యారి. ఏం లేదు బేబీ. మాట్లాడు, నోరు వస్తుంది. చిన్న సెకండ్ ఎవరా నీలా? దాంతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. వీడు వస్తున్నా, ముందర చూస్తే నాకు మండుతుంది. ఎవరిని? నా పిల్లని చూస్తే. అవులే, అంత మాట నా కళ్ళ ముంగట ఏ ఆడదాన్ని ఏదైనా అన్నాం అనుకో, చంపేస్తా. అర్థమైందా? బేబీలు పోనీ. పో, ఓ జాగ్రత్త. అమ్మ, ఆఫీస్ లేట్ అవుతుంది. ఏ భాస్కర్, నేను రా అమర్దీప్, నీ ఫ్రెండ్ రా. పేరు చెప్పరా నాయన, లేకుండా గుర్తుపట్టారు అందరూ. మనం కలిసి చాలా రోజులు అయిపోయింది. అది కాక నేను యాంకర్ గా చేస్తున్నాను, చిన్న పార్టీ. అరే మావా ఏక్ పెగిలా. ఏమైంది బేబీ? ఎవరిది? నేను ఇట్లా ఏం చేస్తానవే? నేను నీ వైఫ్ బేబీ. వైఫ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. వైఫ్ అని మొగుడు వస్తే కాళ్ళు కడుకొని ఉడుతున్నా. నీకు ఏమైంది బేబీ? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను ఈయనే ఉంటాను. మా ఇంట్లో అడిగినాడు. నేను అడిగోను. ఓ అక్క, ఏందే టిక్కులాడి మళ్ళీ వచ్చిన మా ఇంటికి? ఓ బావా, లోపల బయటికి రా బావా. ఏమైందమ్మా, ఏమైంది జ్ఞాని? నా మొగుడు నన్ను కుక్కని కొన్నాడు, కొడుతుండి. వాడి మీద నాకు డౌట్. పొద్దున్న చేస్తే రామానుజం లేకుండా నైట్ కాక పరిస్థితుడు అవుతాడు. వాడిని జోలికి పోనీ. తొండల్ భలే ఉన్నాయిరా. నువ్వేందిరా నువ్వు?
వీరింటికి ఎందుకు వచ్చినా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? మా అమ్మ పంపిస్తాను. అబ్బా అరే ఖండలు ఏదో తేడాగా ఉందేంటి? మీ అల్లు నన్ను కుక్కని కొట్టినాడు కొట్టినాడు. ఎందుకు నమ్మని అమ్మ ఆడు కొడుతున్నాడు. నైట్ చీకటి అయింది, పండుకో పొద్దుగాల పోదా అని చెప్తే కొద్దిగా అర్థం చేసుకో. పొద్దున మాట్లాడదు మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతా. సాంప్రదాయిని అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అయ్యో గిసంటోన్ గురించి ఎట్లా చెప్పాలనిపించింది నీకు? ఏడ దొరికింది సంతరా ఇదే? కొట్టకు, అక్కడ కూడా తిక్కర తగులుతుంది. ఇంటికి వెళ్దాం. మా అమ్మల ఇంట్లో ఉంటా నేను రాను. ఎవరు ఇక్కడ ఉండు, రేపు పొద్దున్న కలిసి నేను మాట్లాడదాం. నేను ఆఫీస్కి వెళ్తా, ఓకేనా? బేబీకి బాయ్ చెప్పలే. దానమ్మలు నేను కొట్టకు. నేను ఎప్పుడైనా కొట్టానా? బాములో బాయ్. ఏ బాకీ ఏంటి మర్చిపోయావు అప్పుడే? ఎవర్రా నువ్వు? రే నేను రా అమర్దీప్, నీ ఫ్రెండ్ రా. అరే నేను నిన్న మన ఇద్దరం కలిసి కూర్చొని తాగాం రా, మర్చిపోయావేంటి? నేను తాగను రా, నాకు అలవాట్లేదు. చూడు మీ అమ్మ మీద ఒట్టు, ఏయ్, ఛట్, నేను మీ తాగా. ఫ్యామిలీ మీద ఒట్టు, ఓవర్ మినిటేషన్ తాగా. మీ బేబీ మీద ఒట్టు. ఎందుకు అట్లా పోయి జల్లి? పోస్తున్నా. అంటే ఎంత ఇష్టం నీకు తెలియదా? తెలుసు తెలుసు. ఉండరా నేను కూడా నేను కూడా వేసుకుంటాను పెగ్గు. అరే అరే అరే, చేసుకో. అరే, అరే. నో యూస్, వాడు విండు. అల్లుడు, అరే అల్లుడు వచ్చిన మర్యాద ఇప్పుడు అల్లుడు ఆఫీస్ అయిపోయిందా? కొంచెం ఇంకా జర కాలు ముక్తాడు అల్లుడు. కాలు కాదు. దగ్గర రండి, ఇక్కడ రండి. ఏం మొగాలరా? ఏం మొగాలరా? నా పిల్ల మేడుంది, మా ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారా పెళ్లి నేను చేసుకుంటే? వీడికి ఎవడో మంద ఆపిస్తుంది మాస్టర్. ఆడు ఎవడో తెలుస్తలేదు, దొరికితే వాడిని. ఆడికి ఉంది, మామూలుగా లేదు వాడికి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. వాడి ఫోన్ లో చూస్తా ఉనకన్నా లాస్ట్ కాంటాక్ట్ ఓన్ చేసిన. ఒకసారి చెయ్యి, ఒకసారి ప్లీజ్ ఫోన్ తీసుకో. ఆహా నువ్వా? అయిపోయింది నాకు కథం. సిగ్గులేదు నీకు? నీకు పెళ్ళైంది, నీకు పెళ్ళం ఉంది, నీకు ఇల్లు ఉన్నది కదా. నా సంసారంలో ఎందుకు చిచ్చులు పెడుతున్నారు? నేనేం చేశాను? నా మొగునికి ఎందుకు మందు తాపిన? నేను ఎప్పుడు తాగించాను? నేను తాగను. నీ పెళ్ళానికి ఫోన్ చేయి. నా పిల్లానికి ఇప్పుడు ఫోన్ చేయి. ఫోన్ చేయి నీ పెళ్ళానికి. అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయి, ఫోన్ చేయి నీ పెళ్ళానికి. సరే నీ ఇష్టం. చెప్పురా ఎదవా. ఇద్దరు పిల్లలు. హలో, మీ ఆయన మంద తాగుతాడు తాగడా? చెప్పు ఏమేవ్ తాగుతాడు. చెప్పలేదురా. ఏమమ్మా చెప్పలేదమ్మా, ఏమమ్మా. నీ వల్ల నా మొగుడు తాగి నన్ను కుక్కలు ఊరినాడు కొడుతుంది ఇంట్లో. నన్ను కొడతావా? నిన్నే కొడతా. నువ్వు కాదు, ఇట్లా పోయి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి తాగిపించాను. మా ఊర్లో పెద్ద మనుషులను పిలిచి మొత్తం డైవర్సే. అమ్మా ఓ బాపు, మీ అల్లుడు వచ్చి మళ్ళా కొట్టిండు నన్ను. ఇట్లా అయితే కాదు, పెద్ద మనుషులు వీళ్ళు ఊర్లోకి. ఓ పెద్దమ్మా, వస్తున్నా. ఇగో నా బిడ్డ నా అల్లుడు రోజు తాగొచ్చి పట్టు కొడుతుండు. అయ్యో బాగానే కొట్టిండుగా ఏడువాడు. వాడిని కాదు, వాడిని తాగిపించిన తిట్టు ఫస్ట్. ఫస్ట్ ఎవడాడు? వాడేవాడు లంగాడు. అయ్యో లంగలు సోపతి పడితే లంగలు, దొంగ తోపతి పడితే దొంగ. అల్లుడు ఏంది కొడుకా గంతగానే కొంచెం అన్ని దద్దులు వచ్చి? కొడుకా నువ్వు ఇంకోసారి కొట్టకుంటా నువ్వు కాగితం రాసి పిల్లకు రేపు ఏదైనా అయితే ఆస్తి చేసుకొని బతుందా పిల్ల? నేను నమ్మి పేపర్ రాస్తున్నా, పేపర్ ఇచ్చి నువ్వే షూరిటీ. బిడ్డ పేపర్ ఇస్తానా? ఇప్పటి నుంచి నీకు ఏది జరగది, ఏదున్నా నువ్వే నేనున్నా, సరేనా? సరే దామపోయాం. ఓ అయ్యా పంచాయతీ అయిపోయింది, పోతుర్రు. లేదా ఉంది కదా. అది కాదు అమ్మ అడిగేది. మందా? సరే తీసుకొస్తా. అమ్మారి మంది ఉంటది. ఉంది ఎప్పుడు 24 hours నా దగ్గర ఎప్పుడు మంది ఉంటారా? బ్లాక్ లో అమ్ముకోవడం మానే, ర్యాంకరింగ్ చేసుకో. పోతాను అన్నయ్య, నేను పోతాను. ఎవర్రా మీరు? ఎవరికి పెద్దరా? నా పిల్లల్ని కొడతా, తీస్తా.
నువ్వేందే ముసల్దానా ఏం తెలియదు నల్లిగుడ్లేదా అయ్యో శుద్ధ పూసోని మాట్లాడినావు కదరా కొడుక కాగితం రాపిచ్చిన కదరా కొడుక ఎవరికి రాపిచ్చిరే నీ కాయిదాలు ఎవరికి రాపిచ్చి మా పెద్దమ్మని కొడతాను మా పెద్దమ్మని కొడతాను ఏమైంది ఏమైంది బేబీ బేబీలో ఏమైంది ఏమైంది అమ్ములు నువ్వుకిండే ఈ గడ్డపోడు అరే నువ్వు నా మొగుడిని ఎట్లా కొడతా ఎందుకు కొట్టిరు నేను కొట్టలేదే నా మొగుడు నన్ను కొడతాడు ఆయన ఇష్టం అది నా ఇష్టం నేను వాని కొడతా అది వాని ఇష్టం నా ఇష్టం ప్రపంచంలో మీరు ఎవరు మధ్య రానికి నీకు న్యాయం చేయడానికి వచ్చిన న్యాయం చేసేది నువ్వు నడు మీ పెద్ద మనుషులు నువ్వు ఎవరికి నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి మొగుడు పెళ్ళాలని అన్నప్పుడు కొట్టుకుంటారు తన్నుకుంటారు కానీ వాళ్ళ మధ్యలో ఎవడు పోతే వాడే బుగ్గ బేబీ మాస్టర్ నమస్తే మాస్టర్ నమస్తే నమస్తే నా దీపన్న నమస్తే నా పేరు నిమ్మ ఇది నా భార్య దానిమ్మ దీని పేరు నిమ్మ నిమ్మ దానిమ్మ చాయ్ దేపు ఛాయా పాల ప్యాకెట్ ఏడున్నది ఫ్రిడ్జ్ లా ఫ్రిడ్జ్ కూడా ఉన్నది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులు ఇచ్చుకుంటా పోతివి ఇంకా ఫ్రిడ్జ్ పాల ప్యాకెట్ నిమ్మ బాడకావు నేను అందుకే స్కిట్లు చేయను రోస్టింగ్ చేసుకుంటా అన్న ఎవ్వరు పడతారు బాడుకో దేడుకో అని తిడుతురు మొన్న ఈ మధ్య అమర్దీప్ గానికి 5,000 ఇచ్చినావు కాస్ట్యూమ్స్ కానీ ఇచ్చిండా ఇయ్యలే అడిగినవా పోనీ ఆడు అడిగిన ఇయ్యడు కిషోర్ గానికి 10,000 ఇచ్చినావు కదరా కిషోర్ ఎవడు కిషోరేంద్ర గుర్తు తెచ్చుకో ఆడు 50 రూపాయలు వేస్తాడు ఇప్పుడు మళ్ళా కిషోర్ నా కాలేజ్ ఫ్రెండ్ కదా అవును అది కూడా గుర్తు రాలేదు ఈ నిమ్మ గానికి సరే నేను పోతామని అడుక్కొని వస్తా పైసలు సరే నువ్వు 10,000 తీసుకురాలేదనుకో ఈ గడప దాటి కూడా రాని ఏదో తిండి లేదు బెడ్ కూడా నాకు వాళ్ళని హెల్ప్ చేయొచ్చు కదా నా దగ్గర పైసలు వస్తలేవు వసూలు చేయనీకి నీకేంది వసూలు చేసేటోడు కావాలా అరే మన హైదరాబాద్ లో కూడా ఉన్నాడు మనకు తెలిసినోడు ఎవరు అన్న ఒట్టు భాస్కర్ అని ఆయన దేనికి పో పైసలు ఇస్తాడు ఆ పైసలు తెప్పిస్తా అంటాడు మరి సరే నేను పోతా బొట్టు భాస్కర్ పిలిపిస్తా కూసో పిలిపి ఏ బొట్టు భాస్కర్ ఏమైందా అన్న పిలిచినావు ఓ మా పిల్లగానికి ఏదో ప్రాబ్లం ఉందంట చూడు జరా చూసుకుంటా జల్దీ రమ్మ ఎవడు దారికారు ఎవడెక్కిండు అరే అన్నా ఏమ్రా ఓడు వస్తానని ఇంకా మాస్టర్ అన్న కూడా పంపిస్తాను ఇంకా రాలేడు వస్తున్నానా ఈడు కాదురా ఈడు వేరే సమస్య మీద వచ్చినట్టున్నాడు నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను ఏంది ఇట్లా అంటే ఏమే ఒక నిమిషం నా సమస్య అది కాదు ఏందని ప్రాబ్లం ఏందిరా నాకు ఒకడు 10,000 ఇవ్వాలి ఇష్టలేడు మంచిగా చెప్పురా అది నాకు ఒకడు 10,000 అర్థమైందిరా మళ్ళీ చెప్పకు అని ఫోన్ చేయి నా ఫోన్లోకి వెళ్ళి చేస్తే లేపుతలేడు అమ్మ నంబర్ చెప్పు 912131 అమ్మ ఇంత లేకుండా చూస్తూ పోనీ అవు ఇంత నీ పేరేం పేరు నిమ్మ అంటే ఇంతకు ఎంత ఇవ్వాలను 10,000 చెల్రా బాయ్కి 10,000 దండ చేస్తుంది కనపడుతున్నావు మా బొట్టు భాస్కర్ అంటే మినిమం ఉంటుంది ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది హలో అరే నీ అమ్మ నిన్ననే కదా 100 రూపాయలు ఇచ్చినావు ఇస్తారా నాయన ఈ అమ్మ 100 రూపాయలు ఇచ్చి 100 సార్లు ఫోన్ చేస్తావు ఇచ్చే దేనికి పెట్టాయి అర్థమైందా అర్థమైందన్న 100 రూపాయల దందాలు చేస్తావు బొట్టు భాస్కర్ అరే నీ అమ్మను అలగరా పోయి అమ్మ అరే
ఏమన్నా నువ్వు అరుస్తున్నావు ఉట్టి తెలియక సరేనా ఫోన్ చేయి నువ్వు మంచి నడువురా నాకు ఏదో అవుతుంది నేను చూస్తే ఇట్లా అన్న ఫోన్ చెయ్యన్న అరే చేస్తాగరా బై ఈ అమ్మ నీతో పెద్ద బాధనే ఉంది హలో అరే కిషోర్ ఎవరు? అరే నిమ్మ గారు తెలుసారా నీకు తెలుసు వాంతను 10,000 తీసుకున్నావు కదరా ఇయ్యాను ఏంది ఇప్పుడు? ఇయ్యేంది ఇప్పుడా అరే వేడున్నారు అరే పంజాగుట్టలు ఉన్నా నేను. పంజాగుట్ట సిగ్నల్ కన్నా ఆడరా బిడ్డ నీ పని చేస్తా వాడు పంజాగుట్ట సిగ్నల్ కాడ ఉన్నాడంట పోదాం నా బండి లేదు నా బండి ఉందిరా నా బండి ఎక్కి పోదాం సరేనా నేను నడిపియాలను నా నడుపు అరే ఒక నిమిషం మీరు ఎంత కోర్రా ఇది తీసుకొని కోరి అన్న దా ఎక్కువ అరే అది R15 బండి 150 స్పీడ్ లో పోవాలరా ఏం రా సైకిల్ కన్నా అద్మానం పోతున్నావు అన్న నాకు స్పీడ్ పోవాలంటే భయం అన్న నేను నడుతరిగా కూసో చెప్పులేమరా ఉల్టేసుకున్నావు ఈ వెళ్తానా అన్న ఒరే నీ అబ్బ సక్క వేసుకో బండి ఎక్కు చేస్తున్నా అరే సీటు ఇంటుంది ఈడనే కాదు ఈడ కూడా సీట్ ఉంది ఆడ కూర్చో అర్థమైందా ఓకే అన్న ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు ఇది నా సీట్ అన్న అరే నీ సీటేనా భయ్ ఇట్లా కూర్చో పంగ దాపి అరే నువ్వు వెనకాల జర్రా భయ్ అన్న కళ్ళు తిరుగుతున్నాయి అన్న సిగ్నల్ వచ్చిందా వచ్చిన పంజాగుట్ట కాడికి ఫోన్ చేయండి చేస్తా అది ఒకసారి నంబర్ చెప్పరా 91 అవుతుంది ఉంది రోజు ముద్ర అరే హలో అరే కిషోర్ గా పంజాగుట్ట సిగ్నల్ కాడ ఉన్నా ఏడున్నారా నువ్వు వచ్చే వరకు వెయిట్ చేయని కానీ చుట్టం అనుకున్నా నేను ఉప్పల్కి వచ్చినా. ఎడికైనా నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు నాకు బోర్ కొడుతుంది ఫోన్ మాట్లాడు పోరు కొడతా బట్టలు ఇస్తారు నువ్వు ఎందుకు అరుస్తున్నావు అరే వద్దురా ఇప్పు అన్ని ఇప్పు బాగింది ఎటు రమ్మన్నాడు కదరా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి అయినంట బయటకు వస్తాడు నా దగ్గరికి పోదాం నేను బండి నడపాలి వద్దురా నీ బండి నువ్వు ఎక్కు ఆగ్రా రాలేదు ఇంకా అందుకే తిరగన్నా వచ్చింది చేయన్నా అరే చెప్పు ఏడున్నా మేడం ఉప్పల్ కాడున్నా అరే ఉప్పల్కి మీరు జల్దీ రాలేదు నేను దుబాయ్కి వచ్చేసిన. అరే ఓ ఫాల్తుగా పంజాగుట్ట అన్నావు ఇందాక ఉప్పాలన్నావు ఇప్పుడు దుబాయ్ అంటున్నావు పిచ్చోన్నారా నీ అబ్బా ఆగ్రాని ఏడున్నా దుబాయ్ అన్నాడు వస్తున్నా అరే నువ్వు ఎందుకు అరుస్తున్నావు అరే వాని మీద వేసినా నీ మీద కాదు అయ్యో వద్దు అలగాకరా వాని కొట్టకూడదు ముందే నిమ్మని అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా వాడు వద్దురా వాడు నీతిరే వాడు ఇట్లా ఆగరారా వాడు దుబాయ్లో ఉన్నాడంట ఓకేనా దుబాయ్ కోదాం నడు పైసలు టికెట్ ఇవ్వలేదు. అరే ఇప్పుడు దుబాయ్ కోతే ఎంత ఇస్తారా నీకు? 10,000 10,000 కావాలి కదా. నవదీప్ అన్న చెప్పిండంటే పైసలు ఇట్లా తెప్పించే బాధ్యత నాది. వద్దులే అన్న. ఎవరన్నాడు కమిట్మెంట్ తీసుకురంటే నేను అస్సలు ఇచ్చేదా కొద్దా. ఆమె మీదకి ఎందుకు పోతున్నారా? ఎందుకు పోతున్నావు? అసలు ఇట్లా వద్దురా ఇట్లా. అన్న చెప్పిండు ఒకటే మాట, అరే 10,000 మనకి ఇప్పిమని చెప్పి, నీ 10,000 ఇప్పించేదాకా నేను వద్దులా. నాడు దుబాయ్ పోదాం. మా భార్యకు ఫోన్ చేస్తా. దేనికి? పైసలు వేయాలి కదా. ఫోన్ చేయరా బాయ్, లేట్ అవుతుంది. ఇప్పుడు ఎంత కావాలి? పోనీకి ఎంత అవుతుంది? 1,20,000 అవుతుంది. చేయి మళ్ళా. 10,000 ఖర్చు, ₹1,00,000 ఖర్చు పెడతాడు. హలో దానిమా. హలో 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 దానిమా. ఏంది
చెప్పు. నాకు ఒక 1,20,000 పైసలేవా? నీకెందుకురా 1,20,000? ఆ 10,000 దేనికి దుబాయ్ పోతున్నా. ఒరే అవులేగా, ఏమో తిడుతుందిరా అది. నిన్నే అవలాగా అంటుంది, నిన్నే అవలాగా అంటుంది. నన్ను ఎందుకంటారా? 10,000 ఇవి 1,00,000, మొత్తం 1,30,000 తీసుకొస్తా. 1,30,000 తీసుకురావుడేందిరా? నువ్వు 10,000 తీసుకురానికి నేను 1,20,000 కొట్టి నిన్ను పంపించుడేందిరా దుబాయ్? నేను ఏ అవులే కాదురా నీకు చెప్పింది. అమ్మా వానికి 10,000 వచ్చేట్టు ఉన్నాయి. నువ్వు 1,20,000 కొట్టినావు అనుకో, వాంతానికి తీసుకోపోయి 1,30,000 తెప్పిస్తా. పైసలను కొట్టు. సరే ఏడుస్తావు. లాగ్ చేస్తుంది అది. వచ్చి టికెట్ బుక్ చేసిన. బుక్ చేసినా? మన ఎక్కువ నేను లేదెక్కమన్నా 2 ఉన్నాయి. ఆ చిన్న బండి ఎక్కువే. అరే ఊపకరా, నీ దండం పెడతారా? వాళ్ళు వచ్చేటోళ్ళు ఏదో అనుకుంటారా? దుబాయ్ వచ్చిందిరా. నమ్మవా? వెనకాల తిరగాలి వేస్తారు. Habibi, come to Dubai. అదేంటి మియా ఖలీఫా? నన్ను ఫోన్ చేయి. అరే కిషోర్ ఏడున్నావురా? అరే నేను దుబాయ్ లో ఉన్నా అంటే మీరు నాకు ఫోన్ చేయలే, నేను అందుకే బ్యాంకాక్ వచ్చేసిన. నువ్వు ఫోన్ పెట్టరా? అన్నుండు నడు బ్యాంకాక్ పోదాం. దుబాయ్ వేసిరేమరా? బ్యాంకాక్ ఏమంటే బ్యాంకాక్ అది నువ్వు హోటల్ నుంచి బయటికి వెళ్ళి ఉంటాయి కదా చూడటానికి. నన్ను ఏడవనిచ్చిర్రు. అన్న నువ్వు ఏ హోటల్ ఉంటే అన్న? అవి ఎందుకు తమ్ముడు, మన పర్సనల్ దా. అదే దొరికినప్పుడు కాదు. ఏం దొరకలేరా? చెప్పు అన్న పాపం వాళ్ళందరికి. అరే ప్లీజ్ రా, వద్దురా అవన్నీ. ఎట్లా కాళ్ళ మీద ఎట్లా పడ్డావు అన్న? మోసం చేస్తారేమో అన్న. మోసం చేస్తారేమో. మోసం చేస్తారు ఏముండే? అప్పుడంటే తెలియకొచ్చి ఇప్పుడు మొత్తం తెలుసు. ఇక్కడ ఏమేమి అగో ఇట్లా వస్తారు. ఇండియన్, ఇటాలియన్, రష్యన్, మెక్సికన్, చైనీస్, జపనీస్, అందరూ ఆటగాళ్ళా? స్పానిష్, ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్, నైజీరియన్, కొరియన్. అప్పుడంటే తెలియక మోసం పోయింది, ఇప్పుడు అసలు మోసం పోయేది లేదు. మళ్ళీ చెప్తాము ఏమేమి ఉన్నాయి? ఇండియన్, ఇటాలియన్, రష్యన్, మెక్సికన్, చైనీస్, జపనీస్. ఆటగాడు. బాత్ 10 బాత్, 20 బాత్, 50 బాత్, 50 బాత్ సూపర్, 100 బాత్, మోర్ సూపర్. 100 బాత్. నాకు ఎందుకో బుక్ అవుతాం అనిపిస్తుంది. ఒక్కసారి అయితే తెలిసి ఇంకోసారి అర్థమవుతుందా? 100 బాత్ ఫిక్స్. 100 బాత్ సూపర్ టేస్ట్. 2 నో నిమ్మ షేరింగ్. ఇలా ఏదో నేను కూడా అన్న. ఏం చేస్తావు? ఏం తెలియదు, గమ్మునుండు. నాకు కూడా పెళ్ళయింది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, వాట్? యువర్ ఆర్డర్. ఫ్రైడ్ రైస్. మన ఊరు పారంబోకుల్లో నెంబర్ 1 పారంబోకురా నువ్వు. వాడిని చూస్తే నాకు అప్పుడే అనిపించింది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ బండి చూడాడు. అవి పట్టుకో. ఈట్ అన్న ఈట్. ఫోన్ చేయాలి మనం. చెయ్యి అన్న. అన్న హోటల్ పోదాం పా అన్న. తెలియదు, ఉట్టి పైసలని ఖరాబ్ అయితే 4,000 బాత్ అన్న. వద్దురా, గుంజుకుంటారు అన్ని. వద్దు. అరే కిషోర్, బ్యాంకాక్ లో ఏడున్నా బే? అరే మీరు ఏం అవలగాలు ఉన్నారా నాయన? నేను ఏడున్నా అంటే ఆడికి వస్తారా అరా మీరు? నా నెంబర్ ఉంది, ట్రేస్ చేసుకొని రావచ్చుగా డైరెక్ట్. ఏమన్నాడు? మీరేమన్నా అవలగాలారా? నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తా అన్నారు. మీరు మంచిగా ఫోన్ లో ట్రేస్ చేసుకొని జీపీఎస్ వేసుకొని వస్తాను, దొరికిపోతాను తెలుసు కదా అంటున్నాడు. వద్దు. ఎంతైనా ఇప్పటికి 6,10,000 మాంటికి 2 లక్షలు అవుతుంది. 8,10,000 ఇప్పిస్తాడు. చెప్పులేసుకో వాడు. వద్దురా, కొట్టుకోకు, పడ పోదాం. నేను ఎందుకు నమ్మినా నిన్ను? వద్దు. హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చినాం రా. వాడు నంబర్ ట్రాక్ చేసిన. అన్నా బంజారా హిల్స్ ఉన్నదని తెలిసింది. కొడుకు ఇల్లు డోర్ కొట్టి వాడు నాగం చేద్దాం దర్రి అయిపోవాలన్నాడు. అన్న నేను కొడతా అన్న. నువ్వు కొట్టలేవురా. బయటిగా అట్లా పిలవద్దన్నా.
ఇప్పుడే చెప్పిండు ఇరుగుతుందని చెప్పి వస్తాడు ఆడే వస్తాడు దా అన్నా 10,000 ఈడే అన్నా. ఒరే ఈ 10,000 తీసుకుని నువ్వేనారా? అరే అసలు మొత్తం 8 లక్షలు 10,000 అయింది ఆ పైసలు అన్న నాకు మీరు అని తెలియదు అన్న, అందుకే ఆడుకున్నా మీతోని. ఆడుకోవడం ఏంద్రా 8 లక్షలు 10,000 లేవన్న నా దాన్న లేవా? లేవు. అరే ఈయన కిడ్నీలు అమ్ముదాం. ఓకే అన్న తాగి కిడ్నీలు లివర్లు ఖరాబ్ అయినాయి అన్న. ఒక పని చేద్దాం, నీ కిడ్నీలు అమ్ముదాం. నా ఎందుకు అమ్ముతావన్నా? నీ అమ్మి వానికి ఇస్తే వాడు మంచిగా అయితే మళ్ళీ అమ్మిన అనుకో మనకు పైసలు వస్తాయి. మరి నాయి పోతాయి కదా అన్న. మళ్ళీ ఇస్తారు కదా పైసలు ఇచ్చినప్పుడు. సరే దన్నా నీ అమ్ముదాం. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అరే నీ పిల్లని విలువరా ఫస్ట్. దర్శని ఇటు రావా అన్నా? నా పిల్లమన్నా. నీ పిల్లమ్మా? దెబ్బ మీద దెబ్బ. అంటే లేపుకోయింది ఈ పిల్లన్నా? అరే నువ్వు ఎవరిని బుక్క పెట్టనుకున్నావు నాకు అర్థమైతే లేదు. నిమ్మ వాడా నువ్వా లేకుంటే నేనా? నా చుట్టూ ఉన్నారేమరా మీరు అందరూ. నువ్వు వెళ్ళిపోయాడు ఈ అబ్బా. అరే నీకు ఎట్లా పట్టుకున్నా అట్లా పట్టుకుంటా. నువ్వునరా ఏమైంది? మనం ఆడుకున్నా కూర్చో. అరే పైసలు రా అన్న 8,10,000 నీ కిడ్నీలు అమ్మన్నా నువ్వు. అరే నా కిడ్నీలు ఏడున్నాయిరా? ఏమైనాయి? ఎప్పుడో ఖరాబ్ అయినాయి నాయి కూడా. నేను నవదీప్ అన్న నమ్మిన చూడు. ఓ పని చేస్తా, రేపు నంబర్ ఇస్తా ఒక దగ్గరికి అడిగిరా. ఎందుకు? మళ్ళీ మనం మన ఏడున్న వెతికి మన దగ్గర పైసలు తీసుకోదాం. వద్దు సరేనా? వద్దు ఏ రాబేరు కొడతారు దా. అబ్బా